రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ అదే రాజ్యాంగాన్ని పట్టుకొని అసైన్డ్ భూములను కబ్జా చేస్తారు, ప్రభుత్వ స్థలాలను వేలం పాటలు అమ్మేస్తారు. రాహుల్ గాంధీకి నీటి పేపర్ లీక్ కనబడ్డది కానీ తెలంగాణ నిరుద్యోగుల గోస కనబడతలేదా? హైదరాబాద్ లో యువత డిక్లరేషన్ కనబడతలేదా? 2 లక్షల జాబ్ క్యాలెండర్ కనబడతలేదా? మీరు అధికారంలో ఉన్నదే 3-4 రాష్ట్రాలల్లో, అక్కడ కూడా ఇచ్చిన హామీలను నెరవేరకపోతే ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఎన్నాడు? రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఎన్నాడు? నమస్తే. డీలిమిటేషన్ అయితే 830 సీట్లు అయితే కదా, అందులో 830లో 500 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం. ఒకవేళ డీలిమిటేషన్ జరగకుండా ఇప్పుడున్న 543 సీట్లతో ఎన్నికలకు పోతే, అంటే 2028-29 ఎన్నికలకు పోతే అందులో 300 సీట్లను గెలిపిస్తాం. యాజ్ యూజువల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని చెప్పి స్వయాన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డి చెప్తాడు. జగ్గన్న పగటి కళలుగా అంటాడు. కాంగ్రెస్ పార్టీల అందరూ అనేది అదే. అది ఇక్కడ ఏంటిదంటే, కర్ణునికి కవచకుండలు ఎట్లనో భారతదేశ ప్రజలకు రాజ్యాంగం అట్లా, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, ఆ రాజ్యాంగాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు, రాహుల్ గాంధీ కష్టపడుతున్నాడు. అట్లాంటి రాహుల్ గాంధీని మనం గెలిపియాలి. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలను గెలిపియాలి. ఆంధ్రప్రదేశ్లో 18 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపియాలి. అట్లా ఓవరాల్గా దేశం నుండి 300 ఎంపీ స్థానాలను డీలిమిటేషన్ జరగకపోతే గెలిపించి ప్రధానిని చేయాలి రాహుల్ గాంధీ అని పగటి కళలుగా అంటాడు. అదే జగ్గన్నకు ఈ రాహుల్ గాంధీ హైదరాబాద్కు 2023లో వచ్చి అశోక్ నగర్ విద్యార్థులను కలిసి వాళ్ళందరితో మాట్లాడి, గత 10 ఏళ్ల పాలన ఇట్లున్నది, మమ్మల్ని గెలిపియండి, ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి గంటన్నర చర్చ పెట్టి, ఫోటోలు దిగి అక్కడనే ట్విట్టర్లో పెట్టి, మళ్ళీ పోయి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఇవన్నీ ప్రకటించి, ఈ విషయాలన్నీ నిరుద్యోగులు నమ్మి బీఆర్ఎస్ మీద కోపంతో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీతోటి రేవంత్ రెడ్డిని గెలిపించిండు. మామూలుగా తిరగలే నిరుద్యోగులు, బస్సు యాత్రలు చేసిళ్ళు, గడపకు పోయిళ్ళు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను మొత్తం ఏకం చేసి మనం కూడా పోయిన మరే కాంగ్రెస్ పార్టీ నమ్మకం రా, బీఆర్ఎస్ మీద కోపంతో వీళ్ళని నమ్ముతే ఆగమవుతారు అని చెప్పి మస్తు చెప్పినాం వాళ్ళకు. అయినా పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిళ్ళు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పట్టించుకున్నాడా? మొన్న అసెంబ్లీలో 58,000 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. అందులో దాదాపు 45,000-50,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినాయి. ఈయన ఇచ్చినాయి పట్టుమని 10,000-15,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అసలే కాంగ్రెస్ పార్టీకి దేశంలో దిక్కు ముక్కు లేకుండా పోతుంది. ఇట్లాంటి టైంలో గెలిచిన కొన్ని రాష్ట్రాలల్లో 4-5 రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళ అధికారంలో. ఆ రాష్ట్రాలలోనన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని ఎలక్షన్లకు పోతుంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక రాహుల్ గాంధీ సంవత్సరానికి వచ్చినప్పుడు నిరుద్యోగుల సైడ్ జోలికి పోకుండా వచ్చి ఆయన మెస్సీతోటి ఫోటో దిగి వెళ్ళిపోయాడు. అరే నిరుద్యోగులకు మాట ఇచ్చినాం, ఈడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, నిరుద్యోగులను పట్టించుకుంటాడా? వరంగల్ డిక్లరేషన్లో రైతులకు సంబంధించి ఇచ్చినాం, రైతులను పట్టించుకుంటాడా? ప్రతి జిల్లాలో డిక్లరేషన్ పెడితే ఒక అతి ఇచ్చినాం, అవి ఏమన్నా పట్టించుకుంటాడా, చేస్తాడా అని రాహుల్ గాంధీ ఆరా తీసిండా? ఎప్పుడన్నా తీయాలి. ఎందుకనంటే రాహుల్ గాంధీ కావాల్సింది రేవంత్ రెడ్డి నుండి మూటలు. ఆ మూటలు ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ఆడికి కాన్వాయిలు పోవాలి, ఆడ యాత్ర చేయడానికి బస్సులు పోవాలి, ఎలక్షన్లు పంచడానికి డబ్బులు పోవాలి. అది రేవంత్ రెడ్డి అరేంజ్ చేస్తాడు ఇక్కడ తెలంగాణ సంపద దోచుకుంటా. అందుకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఏమంటలేడు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కాపాడుతా అని, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో అదే రాజ్యాంగాన్ని పట్టుకొని పేద ప్రజల ఇండ్లను కూలగొడతాడు, భూ కబ్జాలు చేస్తాడు, హై ప్రొఫైల్కి సంబంధించిన కేసులను సేవ్ చేస్తూ ఉంటాడు, జర్నలిస్టులను యాక్టివిస్టులను అందరినీ లోపలెత్తాడు. ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉంటే అక్కడ వేలం పాటకు అమ్ముడు, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేసుడు. ఇవే ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి వరంగల్ మహబూబాద్ దగ్గర కూడా నడుస్తుంది కబ్జా. ఒకటి అసైన్ భూమిని మార్చుకున్నారట. మరి ఇదంతా రాహుల్ గాంధీకి కనబడతలేదా? ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన తిరుగుతాడో ఆ రాజ్యాంగంలో లుజుకులను పట్టుకొని రేవంత్ రెడ్డి మొత్తం దోచుకుంటా ఉన్నాడు. దోచుకొని నీకు మూటలు పంపిస్తూ ఉంటే ఇక ఉట్టిగా పేరుకే పట్టుకున్నాం, కాపాడడానికి కాదా? దేశం ఒకే పార్టీ పాలనలో ఇబ్బంది పడుతూ ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు మేల్కుంటలేడు? ఇది కనబడతలేదా జగ్గన్న? నీకు తెలంగాణ సమస్యలు కనబడతలేవా? ఇక్కడ 12 మంది ఎంపీలను గెలిపిస్తాడట, ఆంధ్రప్రదేశ్లో 18 మంది ఎంపీలను గెలిపించుకుంటాడట జగ్గన్న, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాడట. ఇవన్నీ పగటి కళలు బంద్ చేయాలి జగ్గన్న. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు అందరూ పగటి కళలు బంద్ చేయాలి. మీరు ఏమైతే హామీలు ఇచ్చిల్లో ఆ హామీలు నెరవేర్చాలి.
మహిళలకు 2500 అన్నారు. పాపం వాళ్ళు మీ ఊపిరి పోయేదాకా కొడతారు వాళ్ళు. అన్ని అబద్ధాలు చెప్పి వచ్చింది మీరు. కాబట్టి ఇచ్చిన హామీలు ముఖ్యంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ ఒక్కటన్నా చేయండి నాయన. మీకు ఏమైనా కనీసం అస్తిత్వం అని ఉంటుంది తెలంగాణలో. అంతేగాని రాజ్యాంగాన్ని పట్టుకొని ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసి మరోసారి ఎలక్షన్లో గెలిపిస్తామంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ భ్రమల నుండి బయటికి రావాలి. లేదంటే 2029లో అధికారంలోకి వెళ్ళి బయటకు వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.